जैसे एक बड़ा संकल्प है पेट्रोल डीजल का संयम से इस्तेमाल करना। साथियों, हमें पेट्रोल डीजल का उपयोग कम करना होगा। నమస్తే వెల్కమ్ టు క్యూటీవీ మీడియా నేను మీ సాయి ఈ రోజు ఎర్లీ మార్నింగ్ పెట్రోల్ రేట్లు అయితే పెంచడం జరిగింది యావత్ భారత్ మొత్తం కూడా పెట్రోల్ ఛార్జీలు పెంచేయడం ఇక్కడ మొత్తం కూడా కలకలం రేపుతా ఉంది మొత్తం ఇక్కడ మనం చూసుకోవచ్చు పెట్రోల్ బంక్ వద్ద మనం ఉన్నాము చాలా మంది కూడా పెట్రోల్ కొట్టించుకునే దానికి వస్తున్నారు సిటిజన్స్ వాళ్ళ మాటలో తెలుసుకుందాం అసలు రాబోయే రోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి అదే విధంగా ఇంకా మోడీ గారే చూసుకుంటే కాన్వే ఆయనకి దాదాపు 10-15 వెహికల్స్ ప్రోటోకాల్ వెహికల్స్ తిరుగుతుంటే ఆయన కూడా 2 వెహికల్స్ లో వెళ్ళడం అదేవిధంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా 4 కార్లలో వెళ్ళడం పవన్ కళ్యాణ్ 4 కార్లలో వెళ్ళడం ఎలాంటి విపత్తులు చోటు చేసుకోబోతున్నాయి ఇవన్నీ కూడా ఒకసారి వాళ్ళ మాటలోనే తెలుసుకుందాం పెట్రోల్ ఛార్జీలు పెంచారు 3 రూపీస్ అంటున్నారు ఒకసారి ఏం చెప్తారో అంటే వాళ్ళు ఇప్పుడు లీటర్ కి ఆల్మోస్ట్ 3 రూపీస్ దాకా పెంచేసిన ప్రయత్నం అయితే చేశారు ఒకసారి వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బ్రదర్ మీ పేరు సంతోష్ పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చారా అవునవును ఇక్కడేనా ఏ ఊరు ఇక్కడే హైదరాబాద్ లోనే వలస వచ్చి నివసిస్తూ ఉంటాం ఏంటి యావత్ భారత్ మొత్తం కూడా పెట్రోల్ రేట్లు పెంచేయడం జరిగింది ఏం చెప్తారు ఇక ఎక్కడ పోయినా కానీ చేసుకోవాలి కదా ప్రతి ఒక్కరు ఇది ఆయన ఇది మనోడు మార్కెట్ చేస్తాడు కూరగాయలు అమ్ముకుంటాడు ఇక ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ పెట్రోల్ బాగా విపరీతంగా పెరిగిపోవడం వల్ల మేము బాగా ఇబ్బంది పడుతున్నాం పైనుంచి వెళ్ళి వేరే దేశాల్లో ఎవరో కొట్టుకుంటే ఇక్కడ మనం ఇబ్బంది పడాల్సి వస్తుంది వాళ్ళకి ఫుడ్ ఫండింగ్ వీళ్ళకి ఫండింగ్ అని చెప్పేసి ఇక్కడ మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పెట్రోల్ బాగా పెరగడం వల్ల జనాలు అయితే బాగా ఇబ్బంది పడిపోతున్నారు ఇంకోటి ఏంటంటే ఫేక్ పుకార్లు పుట్టించడం పెట్రోల్ అయిపోతుంది నో స్టాక్ బోర్డ్స్ పెట్టేయడం వల్ల పెట్రోల్ బంకుల దగ్గర అందువల్ల జనాలు బాగా భయాందోళనకి బాగా గురవుతున్నారు అంటే ముఖ్యంగా చూసుకుంటే ఏపీ సీఎం చంద్రబాబు కావచ్చు అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కావచ్చు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కావచ్చు అన్ని కాన్వేలన్నీ తగ్గించేశారు అంటే ఇప్పుడు Z+ కేటగిరీ మొత్తం 2 కాన్వేల్లో వెళ్ళడము చంద్రబాబు నాయుడు 4 కార్లలో వెళ్ళడం ఇవన్నీ కూడా ముందుగానే ఉద్దేశిస్తున్నారు అంటే ప్రజలకి ముందుగానే తెలియజేస్తున్నారు రాబోయే రోజుల్లో ఇంకా చాలా విపత్తులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ కూడా ఏం చెప్తారు విపత్తుల గురించి మాట్లాడుకోవాలి అని అంటే అది ఫస్ట్ ఎవరైతే గవర్నమెంట్ పరిపాలిస్తున్నారో వాళ్ళు కాస్త ముందందస్తులోనే ఆలోచించడం మంచిది అని అంటున్నాను ఏంటి ఇక్కడ పరిస్థితి ఏంటి అంటే ఎర్లీ మార్నింగ్ ఈ రోజు యావత్ భారత్ మొత్తం కూడా పెట్రోల్ రేట్లు పెంచేయడం జరిగింది ఏం చెప్తారు ఇక ఆడ వార్ అవుతుంది కాబట్టి తప్పదు కదా అన్న ఆడ వార్ అవుతుంది ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు తప్పదు అది ఇక అందరికి ఇప్పుడు మా నార్మల్ పీపుల్ గిట్ట సఫర్ అవుతారు దానివల్ల ఇప్పుడు ఎట్లయినా ఈ గవర్నమెంట్ పక్కా పెంచుతుంది కదా తప్పదు అది పెట్రోల్ అనే కాదు అన్నిటినే పెంచుతుంది కదా అన్న నిత్యావసర సరుకులు అంటే ఇప్పుడు ఆయిల్ ఇట్లాంటివి పెరిగితేనే మనం ముందస్తు జాగ్రత్తగా మిడిల్ క్లాస్ వాళ్ళు ముందస్తు జాగ్రత్తగా అన్ని కూడా సమకూర్చుకుంటాం ముందే ఇప్పుడు ఈ పెట్రోల్ రేట్లు పెంచేయడం వల్ల ఏంటి అంటే ముందస్తు జాగ్రత్తగా ఏదైనా స్టోరింగ్ ఏదైనా ఉంటుందా ఏంటి ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇప్పుడు కొనుక్కొని స్టోర్ చేసుకోలేరు కదా అన్న ఇక తీసుకోవాలి తప్పదు ఎప్పుడంటే అప్పుడు ఎప్పటికప్పుడే ఇప్పుడే అమౌంట్ పెట్టుకొని ఎక్కువ అమౌంట్ పెట్టుకొని స్టోర్ చేసుకునే అంత లేదు ఎవరికి డైరెక్ట్ తీసుకుంటే ఎప్పుడన్నా వచ్చినప్పుడు కొట్టించుకొని వెళ్ళిపోతే అంత అయిపోతుంది అంటే గత కొంతకాలంగా పెట్రోల్ ఉండదు అని చెప్పి ఒక పుకార్లు అయితే రావడం జరిగింది దాని గురించి సెంట్రల్ కూడా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది అలాంటివి ఏం లేవు అని చెప్పి అంటే ఇప్పుడు పెట్రోల్ రేట్లు ఒకేసారిగా 3 రూపాయలు పెంచడం వల్ల అంటే దేనికి విపత్తులు తీసుకోవాలి దేనికంటే ఇప్పుడు బంక్స్ వాళ్ళకి ఏమో మనీ విలువతలేమని చెప్పేసి అందరు అంటారు కదా అన్న గవర్నమెంటే అంటుంది గవర్నమెంట్ ఇప్పుడు వాళ్ళు పెంచక తప్పదు బంక్స్ కోసం అన్న ఇప్పుడు ఆడ పెరిగినాయి కాబట్టి వారి వల్ల అందరికి పెరుగుతుంది అన్న పెట్రోల్ అయితే పెరుగుతుంది కదా దానివల్ల అందరు సఫర్ అవ్వాలి తప్పదు ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎట్లయినా సఫర్ అవుతాయి పక్కా ఇప్పుడు నిత్యావసరాల వస్తువులు తెచ్చుకోవాలన్నా కానీ దానికిట ఏదన్నా బండి అన్న ఉండాలి ఏదన్నా ఒకటి ఉండాలి పక్కా బెటర్ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకుంటే బెటర్ చాలా ఇబ్బంది ఉంటుంది సార్ ఎక్కడికి వెళ్దామనే చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు ప్రతి దగ్గర డీజిల్ రేట్లు పెరిగిపోయి లేడీస్ ఫ్రీ బస్సులు పెట్టడము ఈ ప్రభుత్వంగా మమ్మల్ని చాలా అలర పెట్టేస్తున్నారు ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడికక్కడ ఆపేస్తుంది చాలా ఇబ్బంది చేసేస్తున్నారు ఈ ప్రభుత్వంగా వాళ్ళు అది లేదు ఇది లేదని చెప్పడం మా వ్యాపారం లేక మా తిరగడం మాకు ఇబ్బంది ఏంటి సార్ ఎప్పుడు 4 రూపాయలు అంతే చాలా ఇబ్బంది అంతే 4 రూపాయలు అంతే మేము ఎక్కడి నుంచి తెచ్చి పెట్టుకున్నాం ఈ డిమాండ్ దేనికి పెట్టినారంటే 4 రోజులు 5 రోజులు డీజిల్ పెట్రోల్ ఏమి దొరకదని పెట్టేది ఇదే కారణం సార్ ఈ రేట్లు పెంచడానికే పెట్టారు సార్ మాకు ఇది మమ్మల్ని ఎలాగా ఆడుకోవడానికే పెట్టారు ప్రజెంట్
ఏమీ లేదు ఇందులో వచ్చే ప్రభుత్వం కాదు, సెంట్రల్ నుంచే కాదు, మాకు ఏమి కూడా లాభం లేదు సార్. మా కష్టాలు మాకు తప్పించి కానీ ఎక్కడికి వెళ్తే ఇదే ఇబ్బంది పెడతాం సార్ మమ్మల్ని. చాలా ఇబ్బందిగా ఉంది. ఈ పెట్రోల్ పెరగడం వల్ల మాకు ఇంకా పెట్రోల్కి కూడా ఖర్చులకి పెట్రోల్కి కూడా వచ్చేటట్టు లేదు మా వ్యాపారం. ఈ బస్సులు ఫ్రీ పెట్టడమే మాకు పెద్ద లాసు. అందులో మళ్ళీ పెట్రోల్ పెంచారంటే మాకు ఇంకెవరో మాకు చేసిన డబ్బులన్నీ పెట్రోల్కి వస్తున్నాయి. రోజువరకు మాకు వచ్చింది 200-300 వచ్చినా పెట్రోల్ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. మీకు డీజిల్ మీద 3 రూపాయల పైన పెరిగింది. మరి మీరు కూడా మరి ప్యాసింజర్ రేట్లు పెంచుతారు. ప్యాసింజర్ పెంచుతామంటే బస్సులు ఫ్రీ కదా సార్. ఎక్కడికి వెళ్ళినా మేము ఉన్న రేట్లే ఇవ్వట్లేదు. ఇప్పుడు మళ్ళీ మామూలుగా ఇప్పుడు మినిమం ఛార్జ్ 10 రూపాయలు, దానికి 15 రూపాయలు చేసామనుకోండి, వాళ్ళు మళ్ళీ ఇంకా ఉన్నది 10 రూపాయలకే ఎవరు ఎక్కట్లేదు. ఇప్పుడు బస్సులు ఫ్రీ అవ్వడం వల్ల మాకు వచ్చేది రవాణా అంతా ఆడవాళ్ళ మీద వచ్చేది. ఆడవాళ్ళకి బస్సు ఫ్రీ పెట్టేసిన వల్ల మాకు చాలా వ్యాపారం ఇబ్బందికరంగా ఉంది. పెట్రోల్ రేట్లు ఒకేసారి 3 రూపాయలు పెంచడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా రోజువారీ మిడిల్ క్లాస్ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. ముందు ఏదైతే పెట్రోల్ లేదు అని చెప్పి పుకార్లు వచ్చిందో అప్పుడు కొంచెం పానిక్ అయ్యారు, ఇప్పుడు పానిక్ అవుతా ఉన్నారు. అందుకే చాలా మంది కూడా బంకులకు వచ్చి కొట్టుకొని వెళ్తున్నాం. మార్నింగ్ 2 బైక్స్, ఇప్పుడు ఒక 2 బైక్స్ మొత్తం కూడా ఫిల్ చేసుకుని వెళ్ళే పరిస్థితి. ఎందుకంటే ఇంకా రేపు ఎలా ఉండబోతుందో, రేపు ఇంకా ఛార్జీలు ఎంత పెంచుతారో ఊహిస్తేనే భయంగా ఉంది. ప్రధానమంత్రి లాంటి వాళ్ళే ఇంకా 2 కార్లలో వెళ్తా అంటే మనం ఎంత, ఇంకా ఒక బైక్ లో 2 చక్రాలు. రోజు మేము కూలీలు అంటే రోజు పనిచేసుకునేటోళ్ళు 2 చక్రాల వాహనం మీద తిరిగేటోళ్ళు మా పరిస్థితి ఏంటి అంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు.